ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ ఇవాళ మృతి చెందినట్లుగా మనకి సమాచారం అవుతోంది. కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్లో అతను నిన్నటి నుంచి వెంటిలేటర్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఆయన మరి కొద్దిసేపటి క్రితం కన్ను మూసినట్లుగా వార్త వస్తుంది. టాలీవుడ్లో ప్రముఖ కమేడియన్గా ఎంఎస్ ఎదిగారు. అలాగే 700కు పైగా సినిమాల్లో నటించిన ఘనత ఎంఎస్ నారాయణకి ఉంది. అలాగే సినీ నటుడు, దర్శకులు కూడా అతని సినిమా కూడా దర్శకత్వం వహించడం జరిగింది. అతను కాసేపటి క్రితం కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా మనకి సమాచారం అందుతోంది. మరింత సమాచారాన్ని మా సినిమా కరెస్పాండెంట్ నాగేశ్వరరావుని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు ఆయన్ని విజయవాడ తీసుకురావడం జరిగింది. మలేరియా వ్యాధితో బాధపడుతున్నాడు అంటూ కొంత ఫుడ్ పాయిజన్ అయిందంటూ కూడా వాళ్ళ అబ్బాయిని అడగడం జరిగింది. దాంతో తీవ్ర అనారోగ్యంగా ఉన్నాడు. అక్కడి నుంచి భీమవరం నుండి సంక్రాంతికి విజిట్ చేసిన అలా సొంత ఊరు స్వగ్రామంకి వెళ్ళిన తర్వాత కొంత ఫుడ్ పాయిజన్ అయింది. అక్కడి నుంచి విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడలో మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్ కిమ్స్ తీసుకురావడం జరిగింది ఈ సోమవారం. అయితే గత 2 రోజుల నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఆయన కొంతకాలంగా డయాలసిస్ తో కొంత కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసింది. ఆల్రెడీ కొంత హార్ట్ కు సంబంధించి స్టంట్ కూడా వేయడం జరిగింది. ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన దగ్గర నుంచి గత 2 రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంగా ఉంది. ఆయన ఈ రోజు ఉదయం అంటే కరెక్ట్ గా 10 సుమారు 10 దాటిన తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. అధికారికంగా కిమ్స్ వైద్యులు కూడా నిర్ధారించడం జరిగింది. ఇక ఆయన సినీ ప్రస్థానం విషయానికి వస్తే ఆయన లెక్చరర్ గా పనిచేస్తూ మా నాన్నకు పెళ్లి అనే సినిమా ద్వారా ఈవీవి సత్యనారాయణ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఈయన నవలలు రాయటం, కవితలు రాయటం ద్వారా ఆయన ఏరియా ప్రాంతం ఆ ప్రాంతం వ్యక్తి ఈవి సత్యనారాయణ ఆతో ఆయన ఫ్రెండ్షిప్ తో ఆయన ఇవ్వటం జరిగింది. అక్కడి నుంచి ఆయన ఎన్నో క్యారెక్టర్లు వేస్తూ వచ్చారు. ఆఖరికి రుక్మిణి అనే సినిమా ద్వారా తాగుబోతు క్యారెక్టర్ తో మళ్ళీ ఆయనకి మంచి బ్రేక్ వచ్చింది. ఆయన నటుడుగానే సుమారు 700 చిత్రాలు పైచిలుకు చేయడం జరిగింది. నటుడుగా, రైటర్ గా, ప్లస్ ఎన్నో నాటకాలు. ఆయన్ని మనం పర్సనల్ గా కలిస్తే నేను సినిమాలు దర్శకత్వం చేయాల్సిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. నేను ఎన్నో కథలు రాసుకున్నాను, చాలా నా దగ్గర ఉన్నాయి. కాకపోతే మంచి ప్రొడ్యూసర్ అనే వ్యక్తి దొరికితే నేను మంచి సినిమాలు తీస్తానంటూ గతంలో మనతో సాక్షితో చెప్పడం జరిగింది. అయితే ఆయన 2 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆయన కొడుకు విక్రమ్ నే దర్శకుడు ఆయన హీరోగా పరిచయం చేస్తూ కొడుకు అనే సినిమా తీశాడు. తర్వాత భజంత్రీలు అనే సినిమా తీశాడు. టోటల్ గా 2 సినిమాలకు దర్శకత్వం వహించాడు. అలాగే తన కూతురును కూడా ఒక దర్శకురాలుగా చూడటానికి ఆయన కూడా ప్రమోట్ చేస్తూ వస్తాడు. వాళ్ళ కూతురు కూడా దర్శకురాలుగా రీసెంట్ గా వచ్చిన ఒక 1 month బ్యాక్ వచ్చిన సాహేబ సుబ్రహ్మణ్యంతో వాళ్ళ కూతురు కూడా దర్శకురాలుగా పరిచయం చేశాడు. నిర్మాతను కాకపోయినా ఎంకరేజ్ చేశాడు. అయితే టోటల్ గా ఆయన సినీ జీవితంలోనే ఆయన పిల్లలు కూడా ఎక్కువగా ఉన్నారు. విక్రమ్ గాని, శశికిరణ్ గాని తెలుగు ఇండస్ట్రీలోనే ఒకరు హీరోగా, ఒకరు దర్శకులుగా కూడా ఎదిగారు. కాకపోతే ఎంఎస్ నారాయణ విషయం తీసుకుంటే ఆయన సౌమ్యుడు, ఎవరితోనూ కాంట్రవర్సీస్ కానీ ఏదైనా ఇబ్బందులు కానీ ఎవరితో తగాదాలు పెట్టిన సందర్భాలు కూడా లేవు. సౌమ్యుడు అంటూ చెప్తారు. అందరితో తలనాలుగుగా ఉంటాడు. ముఖ్యంగా తీసుకుంటే దివిక్లో సినిమాస్ కానీ ప్లస్ వినాయక్ సినిమాల్లో కానీ వీళ్ళ సినిమాల్లో కంపల్సరీ ఎంఎస్ నారాయణ క్యారెక్టర్ ఒకటి రాసుకుంటారు. శ్రీను వైట్ ఆనందం సినిమా దగ్గర నుంచి ఆగడు వరకు కూడా ఎంఎస్ నారాయణ లేని సినిమా అంటూ ఉండదు. అలాగే ఆయన ప్యారడీ సినిమాలతో బాగా ప్రాముఖ్యం చెందారు. ఒక డాన్సింగ్ లో ఇక తపాయి సీన్ లో సల్మాన్ రాజ్ క్యారెక్టర్ కానివ్వండి, ఇక బాదుషాలో రివెంజ్ నైట్స్ కానివ్వండి, ఇట్లా ఒక ప్యారడీ సీన్ తో చేయాలంటే ఎంఎస్ నారాయణ తర్వాతే. అలాగే తాగుబోతు సీన్ తీసుకోవాలంటే కృష్ణవంశీ అద్భుతమైన బ్రేక్ ఇచ్చారని చెప్పొచ్చు. శశాఖపర్ణయం సినిమాలో ట్యాక్స్ పేరుగా అట్లా అనేక చిత్రాలు 700 పైకి చిత్రాల్లో ప్రేక్షకులను ఆదరించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఒక అద్భుత నటుడిని, ఒక అద్భుతమైన రచయితని, ఒక మంచి డైరెక్టర్ ని తెలుగు ఇండస్ట్రీ కోల్పోయింది. ఇటువంటి నటుడిని కోల్పోవడంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా బాధాకరంగా ఉందని చెప్పాలి. ఈ విషయం గత 10-15 నిమిషాల కింద తెలిసింది. ఇండస్ట్రీ మొత్తం హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కాకపోతే ఐసీయూలోనే ఉన్నారు. ఇంతవరకు ఇప్పుడు కూడా ఐసీయూలోనే ఉన్నారు. తీసుకొచ్చే ప్రయత్నాలు వాడి కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. హరి నాగేశ్వరరావు అనతి కాలంలోనే 700కు సినిమాలకు పైగా అతను నటించారు. ప్రముఖ కమెడియన్గా పైకి ఎదిగారు. మీరు చెప్తున్నట్టు ఇటీవల కాలంలో అతను లేని సినిమా లేదు. కమెడియన్గా చాలా మంచి పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే ఆరోగ్య విషయానికి వస్తే మలేరియా అని చెప్పారు. అలాగే భీమవరంలో చికిత్స పొందిన తర్వాత విజయవాడ తీసుకొచ్చారని చెప్పారు. ఆ తర్వాత కిమ్స్లో చేర్పించారు. యాంజియోప్లాస్టీ కూడా జరిగిందన్నారు. గుండె సమస్యలు తలెత్తాయని. ఇంతకు ముందు కూడా ఏమైనా ఇబ్బంది ఉందా? డయాలిసిస్ కూడా చేశారని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు డాక్టర్?
గతంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గతంలో హార్ట్ కి సంబంధించి స్టంట్ అయితే వేసిన మాట వాస్తవం. గత 5 సంవత్సరాల లోపు మన విక్రమ్ వాళ్ళ అబ్బాయి విక్రమ్ని కనుక్కుంటే నాన్నగారికి స్టంట్ వేశారు, అప్పటి నుంచి ఆరోగ్యం కొంత నిలకడగానే ఉంది అంటూ చెప్పారు. కాకపోతే గత భీమవరం వెళ్ళినప్పుడు పండగకి సంక్రాంతి పండుగకి భీమవరం వెళ్ళినప్పుడు కొంత ఫుడ్ పాయిజన్ అయితే జరిగింది. ఆ ఫుడ్ పాయిజన్ లో మలేరియా ఫీవర్ అయితే వచ్చింది. ఆ మలేరియా ఫీవర్ వచ్చింది కదా అంటూ విజయవాడ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి హైదరాబాద్ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించిన తర్వాత దానికి డాక్టర్లు వైద్య సేవలు చేస్తుండగా కొంత డయాలసిస్ చేయాలి, కిడ్నీస్ కొంత ప్రాబ్లమ్ గా ఉన్నాయి, డయాలసిస్ చేయాలి అని చెప్పారు అని మనం నిన్న విక్రమ్ తో మాట్లాడి చెప్పింది. మెరుగైన వైద్యం కోసం ఇక్కడ జాయిన్ చేశాము, కాబట్టి నాన్నగారు కోలుకుంటారు, త్వరలో తిరిగి వస్తారు అని కూడా ఆయన నిన్న మనకి సాక్షితో ఫోన్ లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ కూతురు శశికరణ కూడా నాన్నగారు కోలుకుంటారు. నిన్న సాయంత్రం కూడా అంటే ఈ రోజు పొద్దున 8:10 కూడా మనం మాట్లాడటం, తెలుసుకోవడం, ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం కూడా జరిగింది. వాళ్ళంతా నాన్నగారు కోలుకుంటారనేది చెప్తున్నారు. కాకపోతే హఠాత్తుగా 10 గంటలు దాటిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆయన వైద్యానికి ఆయన శరీరం సహకరించట్లేదు, ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారనే డాక్టర్లు నిర్ధారించడం జరిగింది. హరి, అయితే చూస్తూ ఉన్నాం, నిన్న సాయంత్రం నుంచి కూడా వివిధ ఛానల్లో కూడా న్యూస్ వచ్చినప్పటికీ సాక్షి ఎప్పటికప్పుడు బులెటిన్ అందిస్తూనే ఉంది. సో నిలకడగా ఉందని అయితే చెప్పారు. రాత్రి ఉదయం న్యూస్ చదివినప్పుడు కూడా హఠాత్తుగా ఇప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదని చెప్తున్నారు. సో ఏ విధంగా వెంటిలేటర్ మీద ఉన్న మాట వాస్తవేనా నాగేశ్వరరావు నిన్నటి నుంచి?